హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. క్రిస్మస్ హాలిడేస్ కదా! ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. దాంతో పాటు నేను ఒక కొత్త ఫోన్ ఆర్డర్ పెట్టానండి. సో, అది మిస్‌ప్లేస్ అయింది. ఫెడెక్స్ వాళ్ళు ఏదో మొత్తానికి పెంట చేసేసారనమాట. సో, దానివల్ల ఫోన్ కూడా నా చేతిలో లేకుండే. సో, అందుకనే నేను వీడియోస్ ఏవి కూడా రికార్డ్ చేయలేదు. అన్నీ మా హస్బెండ్ ఫోన్‌లో రికార్డ్ చేశాను. సో, ఆ పాత వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడానికైతే టైం పడుతుంది. ఈరోజు కరెంటు పోయింది మా ఇంట్లో. ఇదిగోండి ఇవన్నీ పనిచేస్తలేదు. ఫ్రిడ్జ్ ఇదిగోండి. వర్షం ఫుల్ పడుతుంది. లైట్స్ వెలుగుతాయి ఇక్కడక్కడ. సో మన ఇంట్లో కరెంటు లేదు. సో ఇప్పుడు దీపాలు వెలిగించుకొని వంట చేయాలి. పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కూడా కరెంట్ ఉంటుంది. ఈరోజు ఒక చిన్న వర్షానికి మన ఇంట్లో కరెంట్ లేదన్నమాట. సో ఈరోజు కరెంటు లేదు కాబట్టి మన ఇంట్లో వంట అయితే చేసేసినాం. చీకట్లో మీకు కనిపిస్తుంది లేదు. ఇదిగోండి వేడి వేడి ఉంది. ఇది వచ్చేసి పాయసం అన్నమాట. సో పూరి చేద్దామని అనుకున్నా. ఈరోజు ఉపవాసము. సో పూరి పిండి కలిపి పెట్టినా, బట్ కరెంట్ లేదు. కరెంట్ వచ్చినాక పూరి చేద్దాం అనుకున్నా కానీ పిల్లలు ఆకలికి ఆగలేరు కదా. అందులో ఇప్పుడు హాలిడేస్, అందరం ఇంట్లోనే ఉన్నాం. సో కరెంటు రాకముందే, వచ్చినా రాకపోయినా పూరి ఏదో చేసేస్తా. సో చీకటిగా అయితే ఉంది. ఇది ఆన్ చేయవా ప్లీజ్? మొత్తం అన్నీ చీకటిగా ఉంది ఇంచుమించు. బయట ఫుల్ చల్లగా ఉంది. ఒకటే వర్షం పడుతుంది. సో ఇలా చీకట్లో చాలా సంవత్సరాల తర్వాత ఇలా దీపాలు పెట్టుకుని వండుతున్నాము. కరెంటు లేదు కనుక. ఇట్లా అయినా కూడా పెద్దగా కనిపించలేదు. చిన్నప్పుడు చీటికి మాటికి కరెంటు పోయేది. ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం కదా. అప్పుడు కూడా కరెంటు పోగానే అదొక పండగ లాగా ఉండేది. కరెంటు సాయంత్రాలు అవ్వగానే ఒక 6:30 ఆ టైంలో పోయి 7:30కి వచ్చేదన్నమాట. అంతవరకు ఫుల్గా ఆడేవాళ్ళము. పాత రోజులు, కొన్ని సంవత్సరాల వెనుక కరెంటు పోయేది. అమెరికాలో కరెంటు పోవడం అనేది అసలు కష్టం. కరెంటు పోవడం అనే సమస్యలు అసలు ఉండవు. అలాంటిది ఈరోజు ఒక 1 hour 1.5 hour కరెంట్ పోయింది. సో పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ అలా వంట చేసేస్తున్నా. పూరి కాల్చేయటం జరిగింది. అమెరికాలో అపార్ట్మెంట్స్లలో ఏంటంటే కరెంటు కనుక పోయిందంటే స్టవ్లు అసలు ఏం పని చేయవు. ఎందుకంటే అన్ని కరెంటు స్టవ్స్ ఉంటాయి కాబట్టి. మన ఇల్లు కొనుక్కోవడం వల్ల, అంటే ఇండిపెండెంట్ హోమ్స్లో ఏంటంటే గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి కరెంటు పోయినా గ్యాస్ అయితే పనిచేస్తుంది అన్నమాట. సో స్టవ్లు పనిచేస్తాయి. సో అపార్ట్మెంట్స్లో కనుక కరెంటు పోతే అసలు ఏం చేయలేము. ఇంకా అలా కరెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాలంతే. సో మీతో ముచ్చట్లు పెట్టేస్తూ పూరి కాల్చడం అయితే అయిపోయింది.
చాలా చాలా బాగుంది, చాలా యమ్మీ ఉంది. ఆడు చూస్తున్నాడే వెనకాలకి. బాయ్. ఓకే, ఒక నిమిషం జూమ్ చేస్తా. ఫెరారీ మన కార్ నెంబర్ పడుతుంది. ఓ మై గాడ్, ఫెరారీ బాయ్. Okay. Okay. That color? Show me here. నాకైతే నచ్చింది. Does look nice? Those are your old glasses? Yeah. I like those glasses. I మొత్తానికి like those glasses the best. ఇవి నా గ్లాసెస్. These ones are okay. They're just like really skinny. ఏది ఏ కలర్ మంచిగా వచ్చింది. నాకు ఆ ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది. I don't like the color. Show me. Look at the babies. బ్యూటిఫుల్ ఉంది ఫ్రేమ్, డిఫరెంట్ ఉంది. See, I don't. Looks like the old Why does my eyes look so small? because you're small. It makes my eyes look so small like this. బాగా చదువుల్లో చదివేస్తా చూడు, రాత్రి అమ్మా, పగలు now you can అట్లా actually ఉంది. read books. సో మొత్తానికి గ్లాసెస్ తెచ్చుకున్నా. Show them your glasses case. Wow. Only her about it. Okay, I'm gonna start. Wow. ఫైనల్లీ నాకు కూడా గుడ్ వచ్చింది. సో ఈరోజు సాయంత్రం పూట ఒకరింట్లో ఫంక్షన్ ఉందన్నమాట. అంటే వాళ్ళ పాప ఓనీ ఫంక్షన్ ఉంది. సో తన కోసం అనేసి నేను ఒక గిఫ్ట్ తీసుకున్నాను. ఆ గిఫ్ట్ నాకు చాలా నచ్చింది, అదేంటో మీకు కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఆ పాపకి ఇంకా ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట. నాకు ఇష్టం ఆడపిల్లలకి షాపింగ్ చేయాలంటే దీంట్లో ఒక 3 వెరైటీస్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అది తనంతా ప్యాక్ చేసింది, మళ్ళీ పెట్టడం కష్టమవుతుందేమో అని నేను ఓపెన్ చేయట్లేదు. ఇది వచ్చేసి గాగ్రా అనమాట, కానీ నాకు మంచి డీల్లో వచ్చింది ఇది. ఇది నాకు తెలిసిన వారి దగ్గర తీసుకున్నాను. మీకు కూడా ఎవరికైనా అంటే కిడ్స్ క్లోత్స్ చాలా బాగున్నాయి, మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే చెప్పండి, నేను వాళ్ళ డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను. ఇది దుపట్టా, ఇది గాగ్రా, ఇది గాగ్రా, ఇది దుపట్టా, ఇది వచ్చేసి సారీ ఇది బ్లౌజు, ఇది బ్లౌజు, ఇది దుపట్టా. గాగ్రా వచ్చేసి ఈ కలర్ అనమాట. నాకు ఇది చాలా చాలా నచ్చింది. ఆ పాప అంటే ఆడపిల్లలకి గాగ్రాస్ అలాంటివి చాలా బాగుంటాయి కదా, బొమ్మలు, గ్యాజెట్స్ ఇలాంటివన్నీ ఇక్కడ కొనుక్కుంటూనే ఉంటారు. ఇక్కడ ఇండియన్ వేర్ చాలా బాగుంటుంది. సో ఓనీల ఫంక్షన్ కాబట్టి ఇది చాలా ముద్దుగా ఉంటుందని ఆ పాపకి ఇది తీసుకున్నాను. ఇది చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. పింక్ కదా దీని మీదకి ఇలా. సో ఇది వచ్చేసి నాకు తెలిసిన వారు ఒక బొటిక్ స్టార్ట్ చేశారనమాట. సో తనని ఎంకరేజ్ చేద్దామని తీసుకున్నాను. సో డ్రెస్ వచ్చేసి ఇలా ఉంది. దీనిపైనకి బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ వచ్చేసి ర్యాండమ్గా తీసుకున్నాను. పింక్ కలర్ అయితే ఉంది అండ్ బ్లూ కలర్ అంటే డిఫరెంట్గా ఉంది. దీని మీద ఒక 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ అండ్ పర్పులిష్గా ఉంది కదా. అలా తన దగ్గర ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ తీసుకున్నాను అనమాట. సో నేను యాక్చువల్గా ఆ ఫంక్షన్కి వెళ్ళేది లేకుండే, నేను ట్రావెల్ చేస్తూ ఉండే అనమాట. కానీ సరే ఇంకా ఊర్లో ఉన్నాను కదా అనేసి ఇది నేను తీసుకున్నాను. యాక్చువల్గా ఇది
ఇది నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి కొరియర్ చేద్దామని అనుకున్నాను. నేను ఎలానో వెళ్ళలేను అనుకుని కొరియర్ చేసేద్దాం అనుకున్నాను. కానీ నేను సిటీలో ఉండటం వలన ఇంకా ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఇది వచ్చేసి సాయంత్రం పూట ఉందన్నమాట. సో ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. ఈ కాంబినేషన్ నాకు చాలా యూనిక్గా అనిపించింది. పింక్ పైన ఇలా బ్లూ కాంబినేషన్ కదా, సో చాలా యూనిక్గా అనిపించింది. అసలు ఆ పాప కొంచెం హైట్ చాలా తక్కువగా ఉంటుంది. తన హైట్కి బట్టలు నాకు అసలు మాట అలా అని నాకు నార్మల్ అంటే లైక్ ఫ్రాక్స్ అలా ఇవ్వడం ఇష్టం లేదు. సో నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో తన దగ్గర బట్టలు తీసుకో అని చెప్తుంది. సో సరే అని చెప్పేసి తన దగ్గర బట్టలు తీసుకోవడం జరిగిందనమాట. నాకు నచ్చింది ఆ కలర్ కాంబినేషన్. వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు. బిల్స్ అన్నీ అలానే పెట్టేశాను, ట్యాక్స్ ఏం తీయలేదు. ఒకవేళ తనకి నచ్చకపోతే మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అని అనుకుంటున్నా హోప్ఫుల్లీ. ఎందుకంటే టైం ఎక్కువ లేదు, నేను ట్రావెల్ చేస్తుండే. సో నేను వెళ్ళను అనుకొని తనకి చెప్పాను, ఎవరైతే ఆ బొటిక్లో తనకి వెళ్ళి డైరెక్ట్గా కొరియర్ చేయండి, తనకి కొరియర్ చేయండి అని చెప్పాను. సో లేదంటే మా హస్బెండ్ చేతికి ఇస్తే తను ఎట్లయినా డ్రాప్ చేస్తారు అలా అనుకున్నాను. కానీ అనుకోకుండా ప్లాన్స్ అంతా చేంజ్ అయిపోయాయి. సో ఫంక్షన్ టైంకి నేను రాగలిగాను అనమాట. సో ముందే కొనేసాను నేను దాన్ని. నేను వెళ్ళనని నాకు ముందే తెలుసు, అంటే నేను వెళ్ళను అనుకున్నాను. సో తనకి కూడా చెప్పాను, నేను ఎవరైతే బోనీల ఫంక్షన్ ఉందో వాళ్ళ మదర్కి చెప్పాను నేను రాలేకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ అని చెప్పాను అనమాట నేను ట్రావెల్ చేయడం చేత. అందుకనే ముందు తెప్పించాను. ఇంకొక 1 డే ఉంది హార్డ్లీ. తెలిసిన ఆవిడ కాబట్టి హోప్ఫుల్లీ తనకి నచ్చకపోతే మాత్రం ఎక్స్చేంజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్ కామెంట్ చేయండి తప్పకుండా. మీకు కనుక అంటే తన దగ్గర చాలా కిడ్స్ క్లోత్స్ ఉన్నాయి, మీకు కనుక కావాలంటే నేను తన డీటెయిల్స్ పెడతాను. అంటే తను ఇంకా పేజ్ అలా ఏం స్టార్ట్ చేయలేదు. తను వాళ్ళ కమ్యూనిటీలో ఒక ట్రై చేద్దామని తీసుకొచ్చిందంట. అన్నీ చాలా బట్టలన్నీ పోయాయి. నా పాపకు కూడా నేను ఒక డ్రెస్ కొన్నాను, అది కూడా మీకు నేను చూపిస్తాను. తను అన్ని రూమ్లో పెట్టుకుంది. సో నా పాపకి కూడా డ్రెస్ కొన్నాను అనమాట, అది కూడా చాలా బాగుంది. ప్రైజెస్ మాత్రం కొంచెం నేను పట్టు స్టైల్ అనుకున్నాను కాబట్టి కొంచెం మంచి ప్రైస్ ఉన్నాయి, బట్ క్వాలిటీ కూడా చాలా నచ్చింది. కానీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను తన డీటెయిల్స్ అంతా కూడా పోస్ట్ చేస్తాను. సో ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోదాము. ఇంచుమించు సాయంత్రం అయిపోయింది. ఈరోజు అసలు ప్రొద్దునే రావడం జరిగింది. అసలు బ్యాక్ టు బ్యాక్ ఫుల్ తిరగడమే సరిపోయిందనమాట. ఇప్పుడు ఇంకొక 2-3 అవర్స్లో రెడీ అయిపోయి వెళ్ళిపోతూనే ఉండాలి అక్కడికి. అందులో ఇక్కడ నుంచి కొంచెం దూరమే ఉంది ఆ ప్లేస్. సో ఇది ఈరోజు నా అటైర్ అనమాట. సో ఈరోజు హాఫ్ సారీ ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, సో అక్కడికే బయలుదేరుతూ ఉన్నాను. ఓకే, లెట్స్ గో. బ్యాక్గ్రౌండ్లో సినిమా సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు, కాపీరైట్స్ పడతాయి కదా, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. నేను ఈ ఓనీ ఫంక్షన్ ఫుల్గా రికార్డ్ చేయలేకపోయానండి. నేను మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది, నాకు ఒక ఎమర్జెన్సీ కాల్ రావడం వల్ల. సో ఆ ఉన్న కొంచెం సేపు రికార్డ్ చేయగలిగాను. నేను ఫంక్షన్ ఇంచుమించుగా మధ్యలోనే వెళ్ళిపోయానని చెప్పచ్చు. సో ఉన్నంత వరకు అయితే రికార్డ్ చేశాను. ఈ పాపని చాలా చక్కగా అందంగా తయారు చేశారు, చాలా ముద్దుగా ఉంది. ఫంక్షన్ కూడా చాలా బాగా చేసుకున్నాను.